వాళ్ళండి పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. సరైన మార్గం మెయిన్ వర్కర్లుగా చేయాలి. జిందాబాద్ సిఐటియు, మేనేనంతా వ్యాసీ సెలవులు ఇవ్వాలి, ఇంటిపోటు బడులు ఇవ్వాలి, హెల్పర్ల ప్రమోషన్ లో రాజకీయ వేధింపులు ఆపాలి. పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. అంగన్వాడీలు పెరిగిన దానికి అనుగుణంగా జీతాలు పెంచాలి. వీడియో కూడా తీస్తుంది. పెరిగిన దానికి అనుగుణంగా జీతాలు పెంచాలి. అంగన్వాడీలకు పెరిగిన దానికి అనుగుణంగా జీతాలు పెంచాలి. బడ్జెట్ సమావేశంలో మా గురించి చర్చించాలి. బడ్జెట్ సమావేశంలో మా గురించి చర్చించాలి. అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలి. మేనేనంతా వ్యాసీ సెలవులు ఇవ్వాలి, ఒంటిపోటు బడులు ఇవ్వాలి, హెల్పర్ల ప్రమోషన్ లో రాజకీయ వేధింపులు ఆపాలి. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. నా పేరు వి లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్లో అంగన్వాడీలకి ఒకటి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రెండు అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలని, మేనేలంతా వేసవి సెలవులు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర అలాగే నియోజకవర్గ కేంద్రాలలో నిరాహార దీక్షలు అలాగే నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గజపతి నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేసి అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 20 నెలలు అవుతుంది. మేము 2023 డిసెంబర్ 12వ తేదీ నుండి 42 రోజుల పాటు సమ్మె చేశాం. సమ్మె జరిగిన సందర్భంలో ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మా టెంటల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది, మరి మాకు ఏం న్యాయం చేశారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయల జీతం పెంచారు. ఈ రోజుకి అనేక ధరలు విపరీతంగా పెరిగాయి. అటు విద్య వైద్యంకి విపరీతమైన ఖర్చు పెరుగుతుంది. కాబట్టి వెంటనే మా జీతభత్యాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, అంగన్వాడీలు అనగానే గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి సచివాలయంలో చూపిస్తుంది. కానీ ఇంకోవైపు ఆ పదాన్ని మేము తొలగించేసాము, మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పేసి మంత్రి గారు ప్రకటిస్తున్నారు. మేము అడుగుతున్నాము, ఈరోజు మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అయితే అంగన్వాడీలకు సంక్షేమ పథకాలైనా వర్తింపు చేయండి, లేదా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మూడోది, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 4000 మంది మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. ఈ తప్పు ఎవరిది? డిపార్ట్మెంట్ చేసిన తప్పుకి ఈరోజు మినీ వర్కర్లందరూ కూడా బలైపోయారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి వాళ్ళు కరెక్ట్గా కంప్యూటర్లో సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా ఉండిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే అవన్నీ సరిచేసి మినీ వర్కర్లందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు పెద్ద పిల్లలందరికీ వేసవి సెలవులు ఇస్తున్నారు. కానీ అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు ఈరోజు అంగన్వాడీ సెంటర్లో సేవలు అందిస్తున్నాం. మరి వీళ్ళందరికీ కూడా వేసవి ఉంటుంది కదా, తీవ్రత ఉంటుంది కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నెలంతా కూడా టీహెచ్ఆర్ ఇచ్చేసి మే నెలంతా కూడా హెల్పర్లకి టీచర్లకి సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు మార్చి 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు స్కూళ్ళన్నిటికీ కూడా ప్రకటించారు. అంగన్వాడీ పిల్లలకి అంగన్వాడీలకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కేటాయించాలని చెప్పేసి, ఇదే కాకుండా రేపు 25, 26, 27 తేదీల్లో కూడా
విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 3 రోజుల పాటు రిలే నిరాధ్యక్షలు చేస్తున్నాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన చలో అసెంబ్లీ అంగన్వాడీలందరూ కూడా కదులుతామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే మా గురించి ఆలోచించి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.